ఓజస్ గంభీరా. హలో గైస్, ఎలా ఉన్నారు? సో ఓజీ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఓజీ పైన హైప్ అయితే వేరే లెవెల్గా ఉండింది. మన తెలుగు ఇండస్ట్రీలో ఇంత హైప్తో ఏ సినిమా రిలీజ్ అవ్వలేదు. నేనైతే లిటరల్లీ పెద్ద హైప్తో ఈ సినిమాకి పోయాను. అండ్ ఫైనలీ ఓజీ మూవీ స్టార్ట్ అయింది. అండ్ స్టార్టింగ్లోనే టైటిల్ కార్డ్ చూశాను. మన ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి టైటిల్ కార్డ్ ఏ ఏరికి పడలేదు. సుజిత్ మాత్రం ఎర్రగా తీసేశాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సుజిత్ గురించి మాట్లాడుకోవాలి. ఎక్స్ట్రాడనరీగా ఉంది డైరెక్షన్. అండ్ సుజిత్ సాహో సినిమాని చాలా క్రియేటివ్గా ఆలోచన చేశాడు. అండ్ దానివల్ల చాలా హోప్స్ ఉన్నాయి సుజిత్ పైన. థియేటర్లో కనుక మీరు మూవీ చూస్తే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది తన ఎఫర్ట్ అంతా. అండ్ మీ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి, ది తమన్. సో గైస్, కొన్ని హవర్స్ అవుతుంది నేను థియేటర్ నుంచి బయటకు వచ్చి. బట్ ఆ బీజిఎమ్స్ అన్నీ నా బ్రెయిన్లోనే విన్నాయి. ఇంకా లిటరలీ తమన్ అయితే ఇంకా తన బెస్ట్ ఇచ్చాడు కెరీర్లో. అంటే ఒక్కొక్క బీజిఎం అయితే వేరే లెవెల్ ఉంది. వేరే లెవెల్ అంటే అది మాటలు చెప్పలేం. అంటే థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయగలరు, అట్లా ఉన్నాయి బీజిఎమ్స్ అయితే. అండ్ ఇమ్రాన్ హాష్మి గురించి మాట్లాడుకోవాలి. సో చిన్నప్పటి నుంచి ఇమ్రాన్ హాష్మి పాటలు వింటూ పెరిగా. అండ్ నేనైతే పవన్ కళ్యాణ్ కోసం ఎంత వెయిట్ చేశానో ఇమ్రాన్ హాష్మి గురించి అంత వెయిట్ చేశాను. సో మూవీ వెళ్ళిన తర్వాత ఇమ్రాన్ హాష్మి చూశాకైతే ఇంకా ఆపుకోలేకపోయాను. అంటే తను చాలా స్టైలిష్గా కనబడ్డాడు. అంటే చాలా మాసిగా చూపించాడు సుజిత్ తనని. అండ్ ఇమ్రాన్ హాష్మిని బాలీవుడ్ డైరెక్టర్స్ ఎట్లా యూజ్ చేయాలని సుజిత్ని చూసి నేర్చుకోవాలి. అండ్ మన మెయిన్ కళ్యాణ్ బాబు యాక్టింగ్ అయితే ఇంకా అయితే కళ్యాణ్ బాబు స్క్రీన్లో కనిపిస్తుంటే ఒక్క సీన్లో కూడా నేనైతే సీట్ పైన కూర్చోలేదు, ఇంకా గాల్లోనే ఉన్నాను. అంటే ఫుల్ ఎంజాయ్ చేశాను ఇంకా. అండ్ ఒక్కొక్క సీన్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. కొన్ని సీన్స్ ఉంటాయి లిటరల్లీ, చాలా సీన్స్లో నాకు గూస్ బంప్స్ వచ్చాయి. కళ్యాణ్ బాబు థియేటర్లో చూస్తుంటే ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోలేకపోతున్నాం. అంటే ఒక వేరే ఎక్స్పీరియన్స్. తను ఫైట్ చేసిన, డైలాగ్ చెప్పిన, ఇంకా క్లోజ్అప్ షాట్స్ పడతాయి కదా, ఆ టైంలో అయితే మాత్రం ఇంకా ఫ్యాన్గా మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాను. అండ్ ఫస్ట్ హాఫ్లో ఇంటర్వ్యూస్ అని ఉంటుంది, అది మాత్రం మిస్ అవ్వద్దు. అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్వ్యూ సీన్స్ అనమాట. సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత కళ్యాణ్ బాబు ఒక క్రేజీగా యాక్ట్ చేస్తుంటాడు. అంటే మనం ఎప్పుడు చూడలేదు ఆయన్ని అలా. సో అంత క్రేజీగా యాక్ట్ చేస్తుంటాడు. క్లైమాక్స్ గురించి మాట్లాడుకోవాలి. క్లైమాక్స్ అయితే చాలా బాగుంటుంది. క్లైమాక్స్లో కొన్ని సీన్స్ వస్తాయి, అది నేను ఎక్స్ప్రెస్ చేయలేను. కొన్ని సీన్స్కి అయితే నేను అసలు కూర్చోలేదు సీట్ పైన, గాల్లో ఎగురుతూనే ఉన్నా, అరుస్తూనే ఉన్నా. మూవీ ఓవరాల్గా అయితే చాలా చాలా అంటే చాలా బాగుంది. సో నెగిటివ్ రివ్యూస్ పట్టించుకోకండి. అండ్ కళ్యాణ్ బాబు పాలిటిక్స్లో ఉన్నాడు కాబట్టి మళ్ళీ సినిమా తీస్తే లేదో కూడా తెలీదు. అండ్ ఇదే ఆపర్చునిటీ. ఏదో లాస్ట్ మూవీస్లో ఒకటి కాబట్టి థియేటర్ వెళ్ళాలని కాదు. మూవీ ది బెస్ట్ మూవీ. సుజిత్ అయితే చాలా బాగా వర్క్ చేశాడు. తమన్ బీజిఎం అయితే చాలా బాగుంది. కళ్యాణ్ బాబు యాక్టింగ్ అయితే మాత్రం పూనకాలు తెప్పిస్తుంది మనకి. నిజంగా పూనకాలు తెప్పిస్తుంది. పిచ్చ హై వస్తాయి కొన్ని సీన్స్లో. లిటరల్లీ నీకు ఇంటర్వ్యూ సీన్స్లో అయితే గూస్ బంప్స్ వచ్చాయి. ఇంకా అంతే, ఆ బీజిఎంకి పవన్ కళ్యాణ్ యాక్టింగ్కి ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్, క్రేజీ థియేటర్ల ఎక్స్పీరియన్స్. అండ్ మూవీని మాత్రం సింగిల్ స్క్రీన్లో చూడండి. మూవీని థియేటర్లో చూడకపోతే తర్వాత ఓటీటీలో చూసినప్పుడు అరే అనవసరం మిస్ అయ్యని ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా మూవీకి అయితే వెళ్ళండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈ పర్టికులర్ మూవీలో అయితే పవన్ కళ్యాణ్ మీరు కొత్తగా చూస్తారు. స్టైలిష్గా ఉంటుంది ప్రతిదీ. 80 రోజు పక్కన పెట్టేయండి, మూవీకి వెళ్ళండి, ఫుల్ ఎంజాయ్ చేయండి. సుజిత్ బ్రో అయితే మాత్రం కళ్యాణ్ బాబుని వేరే లెవెల్గా చూపించాడు. సో సుజిత్ బ్రోకి మాత్రం కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ అందరూ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ తమన్ బీజిఎం మెయిన్. ప్రతి ఫ్యాన్స్ మాత్రం సుజిత్ అండ్ తమన్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంత బాగా వర్క్ చేశారు. క్రేజీగా అనిపించింది. పిచ్చ హైప్ పెంచుకున్న థియేటర్కి వెళ్ళాను. అండ్ అదే హైప్తో బయటకు వచ్చాను. సో ఇంతకంటే హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు. సో థ్యాంక్ యూ గైస్.